చాలా దూరాల నుంచి కూడా ఈ ప్రొద్దుటూరు బిర్యానీ తినడానికి పొద్దున్నే క్యూ కడతారనమాట. అంత క్రేజీ బిర్యానీ. దీన్ని తయారీ విధానం కూడా చూస్తే అసలు పిచ్చ క్రేజీగా ఉంటుందన్నమాట. వేడివేడిగా ఇప్పుడే దిగింది, ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. సరే, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. ఫస్ట్ ఒక ముక్క లటక్కని కొరికేద్దాం. సైడ్స్ వేసుకుని కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ మటన్ సేరువా. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. గోల్డ్ సిటీ అండ్ సెకండ్ బొంబాయిగా పిలువబడే ప్రొద్దుటూరులో ప్రస్తుతం నేనున్నాను. కడప జిల్లాలో ఉన్న ఈ ప్రొద్దుటూరులో పొద్దున్నే దొరికే అద్దిరిపోయే బిర్యానీ ఒకటి ఉంది. అదే చాంద్ టాకీస్ దగ్గర ఉండే చాంద్ బిర్యానీ. ఈ బిర్యానీకి అయితే ఈ ప్రొద్దుటూరులోను మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చాలా అంటే చాలా క్రేజ్ ఉంది. ఏంటి ఇంతకీ ఈ ప్రొద్దుటూరు చాంద్ బిర్యానీ కథ, అలాగే దాని టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. ఏం పేరు బాబాయ్ మీ పేరు? ఆదినారాయణ గారు. ఆదినారాయణ గారు, గోల్డ్ సిటీలో బంగారం లాంటి బిర్యానీ అంటారు మీ బిర్యానీకి. చాంద్ బిర్యానీకి చాలా బాగా ఫేమస్ ఉంది. ఏంటండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి? దానికంటే ముందు నాకు చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఈ ప్రొద్దుటూరుని గోల్డ్ సిటీగా ఎందుకు పిలుస్తారు, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడన్నా కానీ గోల్డ్ ఎక్కువ వ్యాపారం ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ బాగా ఎక్కడ గోల్డ్ కూడా గ్యారంటీ గోల్డ్ ఇక్కడ ప్యూర్ అని బాగా నమ్మకం జనాలకు. అందుకు ఇక్కడ బాగా వ్యాపారం జరుగుతుంది. ముంబై తర్వాత ఇదే అంటారండి. ఓకే, ఇక మీ బంగారం లాంటి బిర్యానీ గురించి చెప్పండి. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి ఈ బిర్యానీ కథ ఏంటి? 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు స్టార్ట్ చేసి 30 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు. ఓన్లీ బిర్యానీ ఏనండి మీరు? బిర్యానీ, పరోటా, చికెన్ బిర్యానీ, పరోటా ఖైమా, చికెన్ రోస్ట్ ఇవన్నీ ఉంటాయి. బట్ మీ బిర్యానీకి మాత్రం చాలా క్రేజ్, చాలా దూరంలో కూడా మాట్లాడుకుంటారు. చాలా దూరం నుంచి వస్తారు. మాకు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి చేయించుకొని పోతారు. ఇప్పుడు ఆడ ఉండేటోళ్ళు నెలకు 2 దూళ్ళు కారు పెట్టుకుంటారు, 40-50 చేసుకొని హైదరాబాద్ తీసుకొని పోతారు. డబరా ఇక్కడ నుంచి డబరా కొండపోతారు. అబ్బా, ఎలా తయారు చేస్తారని అంటే బిర్యానీ ప్రాసెస్ అంతా ఎట్లా జరుగుతూ ఉంటుంది? మనం సొంతంగానే అన్ని మసాలాలు కానీ ఏదైనా కానీ డైరెక్ట్ మనం కంపెనీ మసాలాలు వాడడం తక్కువ వాడరు. మనం ఓన్ మేడ్ తయారు చేసుకుంటాం. అంతా కట్టెల పొయ్యి మీదనే. కట్టెల పొయ్యి మీద మొత్తం మాంసం ఉడకనిచ్చేది దాని ఉందని, దమ్ము వేసేది దాని ఉందని, అంతా దాని ఉంది. మటన్ కూడా మీ దగ్గరే తెచ్చి కొడుతున్నారు అంటే మీరు షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం కానీ? ముందు షాప్కే పోతాను. లేట్ ఏదందని ఈయన మనిషిని మార్చేసి మళ్ళీ ఏరే వాళ్ళం పెట్టుకొని ఇప్పుడు సొంతంగా ఈడే తెచ్చుకొని కోపిస్తారు. చాంద్ బిర్యానీ అని పేరు ఎట్లా వచ్చిందని అంటే దీనికి ఈడే చాంద్ పక్కనే పెట్టినాం. చాంద్ టాకీస్ పక్కనే. మామూలు ఫస్ట్ బిర్యానీ పెట్టిండే, పేరేం పెట్టలే దీనికి. పేరు పెట్టలే, ఏం పెట్టలే. ఊరికే టిఫిన్ కి పెట్టినాం. ఫస్ట్ టిఫిన్ సెంటర్ అది ఒకటి ఉండేది. అది ఏం చేసినారు, ఇక్కడ బాగుంది అని చాందాలు గడిపోదాం పరా అనుకుంటా అది చాంద్ బిర్యానీ అయిపోయింది. చాంద్ బిర్యానీ తర్వాత వెళ్ళి బిర్యానీ అంటే ఇంకా మనం కూడా చాంద్ బిర్యానీ అనే బోర్డు పెట్టాం. ఇప్పుడు కానీ చాలా దూరాల నుంచి వస్తుంటారట కదా మీ బిర్యానీ తినడానికి? చాలా దూరం నుంచి వస్తారు. ఓన్లీ మటన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ కూడా ఉంటుందా? చికెన్ ఉంటుంది, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది. ఎక్కువ మాత్రం మటన్ బిర్యానీకి క్రేజ్ మటన్ బిర్యానీకి అయితే అది కూడా బాగుంటుంది. కానీ మీ దగ్గరికి వచ్చి మటన్ బిర్యానీ తినేసి మాత్రం ఖచ్చితంగా పోవాలా? కేరళ నుంచి వస్తారు. కేరళ నుంచి అది యూట్యూబ్ లో లొకేషన్ చూసుకుని వచ్చి ఫ్యామిలీ వచ్చి కార్ పెట్టుకొని తింటాంటారు. ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు కదా మీ దగ్గర?
ఈ పొద్దు శనివారం స్లో వ్యాపారం ఉండదు, వ్యాపారం మామూలుగా పెట్టరు హోటల్లో. మాదేమో అయిపోతుంది, గంటన్నర కల్లా అయిపోతుంది. శనివారం తక్కువ చేస్తాము, అయిపోతుంది, చేసిన కాడికి అయిపోతుంది. ఆదివారం కానీ మిగతా డేస్లో కానీ అసలు ఖాళీ ఉండదు దగ్గర, బాగా స్పీడే ఉంటుంది. ఎంతండి బిర్యానీ? ఎంత బిర్యానీ? 280 ఫుల్ అండి, ఫుల్. ఇంకా చికెన్ బిర్యానీ కాస్ట్ ఎంత అండి? 160. పరోటా 40 రూపాయలు ప్లేటు, 40 రూపాయలు పరోటా, 2 పరోటా వస్తుంది. ఓకే. మటన్ ఖైమా 200. మటన్ ఖైమా 200. ఇంకా ఇంకేమున్నాయండి మీ దగ్గర? చికెన్ రోస్ట్ 120. చికెన్ రోస్ట్ 120. దీంట్లో ముక్కలు కావాలంటారు, మటన్ ముక్కలు. ఓకే, అవి కూడా ఇస్తాంట. సాదా బిర్యానీ కూడా ఉంటుందండి. ఇది రైస్, గీ రైస్ ఓన్లీ గీ రైస్. ఇదే గీ రైస్ అంటే మామూలుగా సపరేట్ చేస్తారు, చేసి అమ్ముతా అంటారు మన వాటలే. బిర్యానీ రైసే 60 రూపాయలు. పొయ్యి మీదే మొత్తం కింద ఏమో నిప్పులు, మళ్ళీ పైన కూడా నిప్పులు పోస్తున్నట్టున్నారు కదా? పోస్తాం. అది పైది సోగానికి దమ్ అవుతుంది, కిందిది సోగానికి దమ్ అవుతుంది. పైన దమ్ అయ్యి బాగా సెట్ అవుతుంది అనమాట. ఓకే. ఆదివారం అయితే ఎన్ని గిన్నెలు వేస్తారేంటండి ఎట్లాంటివి? ఇట్టాడి కాదు, అది ఇంకా పెద్దది. ఆ డబరాలు 3 వేస్తాం. 3. ఈ పొద్దు శనివారం కాబట్టి కొంచెం చిన్నగా వేసినారు. ఒక పొట్టేలే. ఆదివారం కానీ మిగతా రోజులు 2-2.5 పడుతుంది. ఆదివారం 4 పొట్టేళ్ళు పడతాయి. 4 పొట్టేళ్ళు ఏలాడగట్టేస్తారట కదా, 4 పొట్టేళ్ళు. పెద్దన్నా, నీ హోటల్ గురించి ఏ పొద్దు రిమార్క్ లేదు. 8 ఏళ్ళ నుంచి నీ హోటల్లో తింటానే ఉన్నాం. కనీసము షేర్వాతో తిన్నా కానీ కడుపు నిండా తినిపోతున్నాం. నువ్వు ఇచ్చేది 40 రూపాయలు బిర్యానీ అయినా కానీ కనీసం తృప్తిగా తినిపోతున్నాం. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఏ పొద్దు పొద్దుటూరు లోపల చాందాల పక్కలో నీ బిర్యానీ గురించి ఏ పొద్దు రిమార్కు లేదు. ఇది పక్కా నిజం, వాస్తవంగా. టేస్ట్ మటుకు సూపర్. 90%. 32 హోటళ్ళు పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నా కానీ నీ బిర్యానీ అంత హోటళ్ళు ఉన్నా కానీ నీ బిర్యానీ అంత సూపర్ ఏది లేదు, వాస్తవంగా చెప్తున్నా. మా అన్న ఇక్కడ మటన్ బిర్యానీ బాగుంటుంది అంటే వచ్చాము. బాగుంది, టేస్ట్ బాగుంది, తింటున్నాం బాగానే ఉంది మటన్ బిర్యానీ ఇక్కడ. కేవలం ప్రొద్దుటూరు వాళ్ళకే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల చాలా దూరాల నుంచి కూడా ఈ ప్రొద్దుటూరు బిర్యానీ తినడానికి పొద్దున్నే క్యూ కడతారనమాట. అంత క్రేజీ బిర్యానీ. 35 ఏళ్ల క్రితం ఈ బిర్యానీ అనేది స్టార్ట్ అయింది. అంటే నిజానికి ఫస్ట్లో అయితే దీనికి ఎట్లాంటి పేరు అయితే పెట్టలేదు, చిన్న టిఫిన్ సెంటర్లో పెట్టారో అందులో పరోటాలు బిర్యానీ చేసి అమ్ముతూ ఉండేవారు. అయితే ఇది చాంద్ టాకీస్ దగ్గర పెట్టడం వల్ల దీనికి క్రమక్రమంగా అంటే జనమే దీన్ని చాంద్ బిర్యానీ అని పిలవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా వీళ్ళు కూడా ఈ చిన్న హోటల్కి చాంద్ బిర్యానీ అని పేరు పెట్టారనమాట. ఇది కూడా చాలా చిన్న ప్లేసు, మరీ పెద్ద రెస్టారెంట్ అయితే ఏం కాదు, చాలా చిన్న ప్లేసు, బట్ చాలా క్రేజియస్ట్ ప్లేస్ అనమాట. చిన్న కిల్లికొట్టికి ఆనుకునే ఈ బిర్యానీ సెంటర్ అనేది ఉంటుంది. మెయిన్ రోడ్ అంటే ఈ ప్రొద్దుటూరు మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఒక పక్క అంటే జమ్మలమడుగు వెళ్తుంది, ఇంకో పక్కకు పోతే మైదుగురు వెళ్తుంది అనమాట. ఒక హైవే మీదే ఈ ప్రొద్దుటూరులో ఈ చాంద్ బిర్యానీ సెంటర్ అనేది ఉంటుంది. దీన్ని తయారీ విధానం కూడా చూస్తే అసలు పిచ్చ క్రేజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మొత్తం అంతా కూడా కట్టెల పొయ్యి మీదే వేస్తారు. మళ్ళీ కట్టెల పొయ్యి మీద వేయడంతో కాకుండా మళ్ళీ పైన నిప్పులు వేసి కింద కూడా లాస్ట్లో నిప్పులు ఉంచి దాన్ని బాగా దమ్ము వేస్తారనమాట. పైన కింద కూడా చాలా నీట్గా దమ్ము చేసి చాలాసేపు అలా కట్టెల పొయ్యి మీద బాగా కుక్ అవనిచ్చిన తర్వాత అప్పుడు బయటికి తీస్తారు. ఆ స్మెల్ అప్పుడు వస్తుందో చూడాలి. నేనైతే పొద్దున్నే అక్కడ ఆల్రెడీ బిర్యానీ ప్రిపరేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నాను. ఆ గుమగుమలు కానివ్వండి, ఆ సువాసన కానివ్వండి అద్దరిపోయింది అంతే. సరే నేను ఇక తిందాం అని చెప్పి కూర్చున్నాను. దీంట్లో ఏంటంటే చక్కగా మంచి పెద్ద మటన్ పీసులు వేశారు, అలాగే గోంగూర, దీని కాంబినేషన్గా మటన్ సేరువా, అదిరిపోయే రైతా, అలాగే ఇక్కడ వీళ్ళకి చాలా క్రేజీగా ఉన్నది ఏంటంటే ఈ వడ ఉంది కదా, మన సైడ్ గారె అంటూ ఉంటాం. ఈ వడను కూడా ఈ బిర్యానీలో నంజుకుని తింటూ ఉంటారు. అంటే ఒక ముద్ద అది పెట్టుకుంటే ఒక చిన్న ముక్క ఇది కొరుక్కుంటూ ఉంటారనమాట. నాకు కూడా చాలా అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను కూడా ట్రై చేస్తాను.
జనరల్గా అయితే ఇట్లా అంటే అది తిన్న తర్వాత ఇది తినడమో ఇది తిన్న తర్వాత అది తినడమో చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మాత్రం అది ఇది కాంబినేషన్గా తింటూ ఉంటారట. సరే తిందాం. అసలు బిర్యానీ వేడివేడిగా ఇప్పుడే దిగింది. ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. కట్టెల పొయ్యి మీద వండడం, పైన కింద దమ్ వేయడం వల్ల ఈ సాఫ్ట్నెస్ అనేది మటన్కి వచ్చిందనమాట. సరే చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. ఫస్ట్ ఒక ముక్క లటక్కని కొరికేద్దాం. అదిరిందబ్బా. జనరల్గా ఒక్క సాటర్డే తప్ప మిగతా వీక్ డేస్లో కూడా ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. పెద్ద పెద్ద గిన్నెల్లో వేస్తారు బిర్యానీ. ఒక్క సాటర్డే మాత్రం కొంచెం నాన్ వెజ్ తక్కువ తింటారట ఈ ఏరియా వాళ్ళు, అందుకని చిన్న గిన్నెలో మాత్రం వేస్తుంటారు. బట్ సండే అయితే మాత్రం పెద్ద పెద్ద గిన్నెల్లో చాలా ఎక్కువ కంటెంట్ బిర్యానీ వేస్తుంటారు. మొత్తం ఈ రోడ్డు మీదే కాకుండా వెనక పక్క నుంచి లోపలికి థియేటర్ రోడ్డు ఉంటుంది. ఆ థియేటర్ బయట ఉన్న పార్కింగ్ ప్లేస్ అంతా కూడా నిండిపోతుంది అనమాట. ఎంతోమంది ఎంతో దూరాల నుంచి కార్ల మీద వచ్చి మరి కేవలం ఈ బిర్యానీ తినడం కోసం వచ్చి ఇక్కడే కార్ పార్క్ చేసుకుని అక్కడ హ్యాపీగా బయటే తినేస్తారనమాట. ప్లేస్ కూడా కూర్చొని తినడానికి అయితే చిన్న ప్లేస్ ఉంటుంది. నాప్రాయ బల్లలు వేసి ఉంటాయి. ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు. గోల్డ్ సిటీలో గోల్డ్ బిర్యానీ ఇదంతా కూడా పూర్తి ఓల్డ్ స్టైల్లోనే తయారు చేస్తారు. అందుకే ఎంత క్రేజీగా ఎంత టేస్ట్గా ఉంది. ఆహా, వడ కూడా అదిరిపోయింది. క్రిస్పీగా కమ్మగా వడ రుచి కూడా చాలా చాలా బాగుంది. వడ మటన్ బిర్యానీ కాంబినేషన్ చాలా బాగుంది. మటన్ కూడా ఇక్కడికే వచ్చి మటన్ ఇక్కడే వేళ్ళ కళ్ళ ముందే మటన్ ఒక మంచి స్వచ్ఛమైన మటన్ పొద్దునే నేను వచ్చినప్పుడు కూడా కట్ చేస్తున్నారనమాట. మటన్ అంతా కూడా ఆ మటన్ చూస్తేనే చాలా ప్యూరిటీ అనేది ఫస్ట్ వీళ్ళు వాడే మటన్లోనే కనిపిస్తుంది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది మటను. ఆ స్వచ్ఛమైన మటన్తో అచ్చమైన కడప స్టైల్లో ఎరగదీశారు బిర్యానీ. సైడ్స్ వేసుకుని కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ మటన్ సేరువా కమ్మడి ఫ్లేవర్ ఉంది. ఫస్ట్ బిర్యానీ మటన్ సేరువా వేసుకుంటే లైట్గా స్పైస్ యాడ్ అయింది. బాగుంది ఆ కారం కూడా. నెక్స్ట్ కొంచెం గోంగూరతో ట్రై చేద్దాం. ఆ మటన్ సేరువాలో ఎలా అయితే స్పైస్ యాడ్ అయిందో ఇందులో కొంచెం లైట్గా ఆ పులుపు అనేది యాడ్ అయింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లేవరు బాగుంది. అన్ని రకాల ఫ్లేవర్తో అద్దిరిపోయే బిర్యానీని హ్యాపీగా ఆస్వాదించవచ్చు ఈ చాంద్ బిర్యానీ సెంటర్లో. మర్చిపోతుంది నీ గారే అంటే అలవాట్లేదు కదా. ఫస్ట్ కొంచెం నిమ్మకాయ పిండిది ట్రై చేద్దాం, ఆ టేస్ట్ ఎలా ఉందో. నిమ్మకాయ పిండుకునే పులుపుదాన్ని కూడా చాలా చాలా రుచికరంగా ఉంది. ఈ బిర్యానీని చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా తీసుకెళ్తారు. అంటే పొద్దున్నే ఇక్కడ వండి పెంచుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కారు మీద తీసుకెళ్ళి అక్కడ అంతా చల్లారినా కూడా అంటే చల్లారకుండా వీళ్ళు వెజల్స్లో పెట్టుకుని తీసుకెళ్తుంటారు. బట్ అక్కడికి తీసుకెళ్ళి అంత టైం అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మటన్ బిర్యానీ కాస్ట్ వచ్చి ఇక్కడ 280 అట. ఇక్కడ చికెన్ బిర్యానీ కూడా దొరుకుతుంది, ఫ్రై పీసు. అది కాకుండా కైమా ఉంటుంది, పరోటా ఉంటుంది, ఇంకా చాలా ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. బట్ ఇక్కడ మటన్ బిర్యానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుందండి. ఆదినారాయణ గారు దీన్ని స్టార్ట్ చేసింది 35 years బ్యాక్. ప్రజెంట్ ఆదినారాయణ గారు
చేస్తుంటారు. వాళ్ళ అబ్బాయి శ్రీను కూడా వాళ్ళ ఫాదర్కి చాలా హెల్ప్ చేస్తుంటారు. వీళ్ళిద్దరూ కలిసి తెల్లవారుజాము నుంచే కొంతమంది వర్కర్స్ సహాయంతో ఈ మంచి టేస్టీ వేడి బిర్యానీని అయితే కస్టమర్స్కి అందిస్తుంటారు అనమాట. ఓవరాల్గా ఇక్కడ బిర్యానీ తిన్న అనుభవం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మంచి ఒక సరికొత్త టేస్టు, ఒక సాంప్రదాయ పద్ధతిలో, ఒక పాత పద్ధతుల్లో తయారు చేసినటువంటి ఆ కట్టెల పొయ్యి మీద తయారు చేసినటువంటి ఈ అతి రుచికరమైన అదిరిపోయే బిర్యానీని చాలా బాగా ఆస్వాదించాను. అన్ని రకాల ఫ్లేవర్లోనే. కొంచెం ఇంకా మిగిలింది ఏమైనా ఉంది అంటే ఇగో ఉల్లి చట్నీ, రైతా. గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అడ్రస్ అయితే వెరీ ఈజీ, చెప్పాను కదా. మైదుకూరు రోడ్డు మెయిన్ రోడ్లోనే ఉంటుంది. చాంద్ టాకీస్ అంటే అందరికీ తెలిసిందే. ప్రొద్దుటూరులో అయితే చాంద్ టాకీస్ అనేది చాలా ఓల్డ్ ల్యాండ్ మార్క్ అనమాట. సో చాంద్ టాకీస్, చాంద్ బిర్యానీ అంటే చెప్పనవసరం లేదనమాట. చాలా క్రేజీ ప్లేస్ ఇది. అటు థియేటరు, ఇటు బిర్యానీ. సో అడ్రస్ అనేది ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లింక్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. ఓవరాల్గా ఇక్కడ ప్రొద్దుటూరులో చాంద్ టాకీస్ దగ్గర చాంద్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇది ప్రొద్దుటూరు స్పెషల్ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.